హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. తమ్నైల్ చూసే ఉంటారు మీరు. తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు రెడీ అవుతున్నా అనేది. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. అది పాపని స్కూల్లో దింపి మళ్ళీ ఆమెని స్కూల్లో నుంచి తీసుకొచ్చే టైం కల్లా వచ్చేయాలి అని చెప్పేసి ఇద్దరం డిసైడ్ అయ్యి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఎలా వెళ్ళాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతకు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కట్టుకుంటున్నా ఈ కలర్ కాంబినేషన్లో, బ్లాక్ అండ్ అది ఏం కలర్ కూడా నాకు ఐడియా లేదు. బాగుంది కలర్ కాంబినేషన్ అని చెప్పేసి తీసుకున్నా. రెడీ అవ్వడం అయిపోగానే ముగ్గురం కలిసి అయితే బండి మీద అయితే ఆమెని స్కూల్లో దింపేసి ఇద్దరం కలిసి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. పాపను కూడా అడిగినాము వస్తావా అమ్మ అని. కాకపోతే ఈరోజు నాకు ఓఎఫ్టీ ఉందమ్మా రాను అని చెప్పేసి అనింది. సర్లే అని ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేమిద్దరం. మా అమ్మాయిని స్కూల్లో దింపేసి ఇంకా ఆయన బైక్ అయితే పార్కింగ్ దగ్గరికి వెళ్ళి పెడుతున్నాడు. లోపల షెడ్లో పెట్టకుండా బయటనే పెట్టిండు, ఎందుకంటే అక్కడ పేమెంట్ తీసుకోరు మా ఆయనకు, అందుకని అక్కడే పెట్టిండు. ఇంకా మేము బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేసరికి బస్ అయితే రెడీగా ఉంది. ఇది సూపర్ లగ్జరీ, ఇది అయితే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము ఈ బస్ ఎంచుకున్నాము. దీని టికెట్ చాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇద్దరికి కలిపి కూడా 660 రూపాయలే అయ్యింది. 9 o'clockకి బస్ ఎక్కినాము. మేము విజయవాడ వెళ్ళేసరికి 12 అయింది. బస్ స్టాండ్ దగ్గర దిగినాము. అక్కడి నుంచి అయితే అమ్మవారికి సంబంధించిన బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులు ఎక్కినాం. ఫస్ట్ టైం నేను దేవస్థానానికి సంబంధించిన బస్సులు ఎక్కడం అయితే. ఛార్జెస్ ఏముండదు, ఫ్రీ బస్సు. ఇంకా బస్ స్టాండ్ నుంచి ఎనీ టైం 5 minutesకి ఒకసారి 10 minutesకి ఒకసారి దేవస్థానం వరకు అయితే ఉంటుంది. మేము అదే బస్ ఎక్కి బస్ స్టాండ్ నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాము. దర్శనం స్టార్ట్ అయ్యే ప్లేస్ వరకు అయితే బస్సును తీసుకెళ్తారు. దర్శనం స్టార్ట్ అయ్యే ప్లేస్లో మననే దించేస్తారు. అక్కడి నుంచి ఇంకా మేమైతే ఫస్ట్ బస్ దిగ్గానే కొంచెం నాకు ఎట్లనో ఉంది, పైకి ఘాట్ రోడ్ కదా, అందుకని చెప్పేసి కొద్దిగా ఒక 5 minutes అయితే చుట్టుపక్కల వాతావరణం చూస్తూ రిలాక్స్ అయినా. చుట్టుపక్కల వాతావరణం అంటే పైనుంచి చూస్తుంటే మాత్రం ఎంత బాగుందో చూడండి. వాటర్ లేదు కాబట్టి కొంచెం అట్లా ఉంది, వాటర్ ఉంటే మాత్రం ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అందుకని చెప్పేసి అమ్మవారి టెంపుల్లో ఎక్కువ పబ్లిక్ ఉంటారేమో, దర్శనం లేట్ అవుతుందేమో అనుకున్నా. పబ్లిక్ ఎక్కువ లేరు, దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు. మాకైతే ఒక 1/2 hour టైం పట్టింది అంతే. ఇంకా కొంచెం అట్లా వాతావరణం చూసిన తర్వాత అయితే మా ఫోన్లో అయితే లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళినాం. లోపలికి ఎలో లేదు, ఓన్లీ నేను జర్నీ వరకే చూపిస్తా అన్నా కాబట్టి జర్నీ వరకే చూపిస్తాను ఈ వీడియో. లోపల లొకేషన్లు అవేమి చూపించట్లేదు. ఫోన్ లాకర్లో పెట్టుకోవడానికి అయితే జస్ట్ 5 rupees తీసుకుంటారు. ఇంకా 5 rupees ఇస్తే టోకెన్ ఇచ్చి ఫోన్ తీసుకుంటారు. ఇంకా మనం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ టోకెన్ చూపిస్తే మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు. మేమైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చేసినాము. దర్శనానికి వెళ్ళి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా అమ్మవారి టెంపుల్లోనే చేసినాము. 3rd floorలో లంచ్ ఉంది. ఇంకా లంచ్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫాస్టింగ్ ఉంటున్నా. అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, వారాహిదేవి, నేను ఇంకా వ్రతం తీసుకున్నా. తినకూడదు అనుకున్నా, కానీ ఫస్ట్ టైం అమ్మవారి టెంపుల్లో తినే అవకాశం వచ్చినప్పుడు తినకుండా ఉంటే బాగోదని చెప్పేసి తిన్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొత్తం మీద మాకు దర్శనానికి అండ్ భోజనం చేయడానికి అయితే 1.5 పట్టింది. ఆ తర్వాత బయటకు వచ్చినాం. బయటకు వచ్చేసి మా ఫోన్లు మేము తీసేసుకొని తర్వాత అయితే ఇంకా లడ్డు ప్రసాదాలు తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దేవస్థానం బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మేము. బస్ స్టాండ్లో కూడా అసలు మార్నింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు అంతే టైం అయితే ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, వెంటనే బస్సులు ఉన్నాయి. ఇంకా మంచిగా అనిపించింది టైం వేస్ట్ అవ్వకుండా, ఎందుకంటే చెప్పాం కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే పాపని తీసుకొచ్చే టైం కల్లా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. మేము అనుకున్నట్లే మాకు కూడా ఈ బస్సులు సహకరించినాయి, వెయిట్ చేయకుండా వెంటనే వచ్చినాయి. ఇంకా బస్ ఎక్కి మేమైతే రిటర్న్ అయితే అయినాము. వచ్చేదారిలో లొకేషన్ చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది, అందుకే వీడియో తీశాను. ఇంతకు నేను సడన్గా ఎందుకు అమ్మవారి దర్శనానికి వెళ్ళానంటే, అమ్మవారి వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మేము ఇంకా ఆ పూజ అయితే స్టార్ట్ చేసినాము. ఈ రోజుకైతే 4th day, అందుకే పాపని తీసుకొని మళ్ళీ దించే టైంకి వెళ్ళాలి అనుకున్నది. ఎందుకంటే అమ్మవారి వారాహిదేవి నవరాత్రులు ఈవినింగ్ టైంలో పూజ చేసుకోవాలి కదా, మళ్ళీ ఈవినింగ్ లేట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి త్వరగా రావాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం. మెయిన్ అయితే రీజన్ అదే, పాపను తీసుకొచ్చే టైంకల్లా వచ్చేయాలి అనుకున్నది కూడా. నవరాత్రులు చేసుకుంటున్నాం కదా, ఈ టైంలో అమ్మవారి దర్శనానికి వెళ్తే మంచిది అని చెప్పేసి మా ఆయనకి ఈరోజు డ్యూటీ లేదని తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి నవరాత్రులు జరిగే టైంలో నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నా, అట్లనే అమ్మవారిని దర్శనం చేసుకోవడం. సూర్యాపేట నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు అయితే బస్ ఛార్జెస్ 660 అయినది. మళ్ళీ దర్శనం అయిపోయి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి సూర్యాపేటకి వెళ్ళేటప్పుడు అయితే బస్ టికెట్ అయితే 600 అయినాయి. మొత్తం 1260 రూపాయలతోనే విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చినాము.
మేమైతే 2:30కు బస్ ఎక్కినాము విజయవాడ నుంచి సూర్యాపేటకి. కరెక్ట్గా మేము అనుకున్నట్టే పాప స్కూల్ టైం అయిపోయేసరికి సూర్యాపేట వచ్చేసినాము. ఇంకా బస్ స్టాండ్లో మేము పార్క్ చేసిన బైక్ ఉంది కదా, ఆ బైక్ తీసుకొని ఇద్దరం కలిసి పాప దగ్గరికి వెళ్ళి పాపని స్కూల్లో నుంచి తీసుకొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. ఈవినింగ్ పూజ టైంకి అయితే ఇంటికి వచ్చేసినాము. ఓకే అండి, మరి ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.